ప్రియమైన రేడియో సాయి శ్రోతలకు సాయిరామ్. ఈనాడు మనం నేర్చుకోబోయే భజన సాయి శివుని తత్వాన్ని తెలుపుతుంది. శ్రద్ధగా విని భావాన్ని తెలుసుకుందాం. రాగయుక్తంగా భజనను ఎలా పాడాలో నేర్చుకుందాం. హర 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 సాంబ శివ, విభూతి సుందర సాయి శివ, గంగాధర హర గౌరీ శివ, త్రిశూలధారి త్రినేత్ర శివ, పర్తిపురి పరమేశ శివ, విభూతి సుందర సాయి శివ. ఈ భజనలోని ప్రతి పదాన్ని శుద్ధంగా విన్న తరువాత దీనిని పాడే విధానాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రతి పంక్తిని శ్రద్ధగా వింటూ చక్కగా శృతిలో అనుసరించండి. హర 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 సాంబ శివ, 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 విభూతి సుందర సాయి శివ, విభూతి సుందర సాయి శివ, విభూతి సుందర సాయి శివ, విభూతి సుందర సాయి శివ. గంగాధర హర గౌరీ శివ, గంగాధర హర గౌరీ శివ, గంగాధర హర గౌరీ శివ, గంగాధర హర గౌరీ శివ, త్రిశూలధారి త్రినేత్ర శివ, త్రిశూలధారి త్రినేత్ర శివ, త్రిశూలధారి త్రినేత్ర శివ, త్రిశూలధారి త్రినేత్ర శివ, పర్తిపురి పరమేశ శివ, పర్తిపురి పరమేశ శివ, పర్తిపురి పరమేశ శివ, పర్తిపురి పరమేశ శివ, విభూతి సుందర సాయి శివ, విభూతి సుందర సాయి శివ, విభూతి సుందర సాయి శివ, విభూతి సుందర సాయి శివ. హర 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 సాంబ శివ. శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అనుసరించి ఈ భజన మోహన రాగంలో ఆదితాళంలో కూర్చబడినది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం. ఇక ఈ భజనలోని భావాన్ని ఇప్పుడు మనం గ్రహిద్దాం.
హర 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 సాంబ శివ విభూతి సుందర సాయి శివ. హర అంటే హరించేవాడు. భగవంతుడు మన కష్టాలను, మన యొక్క పాపాలను హరించేవాడు. ఇక సాంబ శివ అంటే పరమ పవిత్రమైనటువంటి, ఈ విశ్వానికే తల్లి తండ్రి అయినట్టి ఓ మహాదేవ అని అర్థము. కాబట్టి ఓ శివ, నీవు శుభకరుడవు. తల్లివై తండ్రివై మమ్మల్ని రక్షించి మాపై దయచూపి పాపరహితులుగా మమ్ము ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. శివ అంటే మంగళము అని అర్థము. సాయి అనగా మన జగన్మాత సాయియే. సుందర అంటే మిక్కిలి అందముతో కూడినది. విభూతినే మనము భస్మము అని కూడా అంటాము. శివుడు భస్మప్రియుడు. మానవుడు శవస్థితిని పొందినప్పుడు చివరగా భస్మముగా అవుతాడు. నాశరహితమైనది, అతి పవిత్రమైనది కనుకనే మన స్వామి కూడా భక్తులు ఆపదలలో ఉన్నప్పుడు, రోగపీడితులైనప్పుడు, అంతేకాక భక్తుల అవసరాల దృష్ట్యా విభూతిని సృష్టించి భక్తులకు ఇవ్వటం మనందరికీ తెలిసిన విషయమే. కనుక సుందర రూపుడైన స్వామిని విభూతి సుందర అని కీర్తిస్తున్నాం. గంగాధర హర గౌరీ శివ త్రిశూలధారి త్రినేత్ర శివ. శివుడికే గంగాధరుడు అని కూడా పేరున్నది. గంగను తన శిరస్సుపై జటాజూటములో ధరించినవాడు కనుక గంగాధర అని అంటూ ఉంటాము. హర అనగా ముందుగా చెప్పిన విధంగా పాపాలను, కష్ట నష్టాలను హరించేవాడు. ఇక గౌరీ శివ అనగా గౌరీదేవి పతి అయిన శివ అని అర్థము. పార్వతీదేవికే గౌరీ అని మరో పేరు. శివుని హస్తములో త్రిశూలం ఉంటుంది. త్రినేత్ర అంటే 3 కన్నులు కలవాడు అని అర్థము. ఈ 3 కన్నులు 3 కాలాలు. అవియే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. అన్ని కాలాలను తన ఆధీనంలో ఉంచుకొని కాలస్వరూప అనియు, కాలాతీతాయ అనియు కీర్తింపబడ్డాడు. శివ అంటే పరమ పవిత్రమైనది. కాబట్టి ఈ పంక్తిలో మనం పరమ పవిత్రమైన దేవా, నీవు త్రిశూలాన్ని ధరించిన వాడవు, 3 కాలములను స్వాధీనంలో ఉంచుకున్నవాడవని భజన చేస్తున్నాం. పర్తిపురి పరమేశ శివ విభూతి సుందర సాయి శివ. పర్తిపురి అంటే పుట్టపర్తిపురమునందున్న సాయి శివ అని భావం. మన స్వామిది అర్ధనారీశ్వర స్వరూపమని 1963వ సంవత్సరంలో గురు పూర్ణిమ సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో బాబా తెలియపరిచారు. గురు పౌర్ణమికి ముందు 8 రోజుల పాటు శారీరక బాధను అనుభవించారు. భక్తులకు దర్శనం కూడా నిలిపివేశారు. ఆనాటి ఉపన్యాసంలో, ప్రేమస్వరూపులారా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే సామెత విన్నారు కదా. ఒక దిక్కులేని భక్తుడు భయంకరమైన వ్యాధితో ఆర్తుడై నన్ను పిలిచినందున వానికి రక్షణనిచ్చి వాని వ్యాధిని నేను గైకొంటెని. భక్త సంరక్షణమే నా ధర్మము. నా పూర్వావతారమందు అనగా షిరిడీ బాబాగా నేను నా భక్తులనెన్నడూ ఉపేక్షించను అన్నాను కదా అంటూ 1 గంట సేపు ఉపన్యాసించి చాలా కాలము నుండి మీకొక రహస్యమును చెప్పక దాచి ఉంటిని. ఈ పవిత్ర దినమున మీకా రహస్యమును తెలుపుచున్నాను. శ్రద్ధతో ఆలకింపుడు. నేను శివశక్తిని, అర్ధనారీశ్వరుడను. భారద్వాజుడను ఋషికి ఒసగిన వరము ప్రకారము నేను నా శివ అంశమున షిరిడీ బాబాగా భారద్వాజ గోత్రమున అవతరించి తిని. ఇప్పుడు నా శివశక్తి అంశములతో ఆ భారద్వాజ గోత్రమునందే పుట్టపర్తియందు అవతరించి తిని. రాబోయే 3వ జన్మయందు భరద్వాజ గోత్రమునందు శక్తి అంశతో మైసూరులో అవతరించగలను.
ఈ దేహమందు కుడి భాగము శివునిది, ఎడమ భాగము శక్తిదను జ్ఞప్తికి యుంచుకొనుడు అని తెలియజేశారు. అంతేకాక మన స్వామి సర్వదేవతాతీత స్వరూపులు. విభూతి ప్రియుడైన సుందరమైన జగన్మాత పితగా మనం స్వామిని భజనలో ప్రార్థిస్తున్నాం. రాగం, తాళం, భావం తెలుసుకున్న తరువాత ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానం నేర్చుకుందాం. హర 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 సాంబ శివా, హర 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 సాంబ శివా, హర 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 సాంబ శివా, హర 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 సాంబ శివా. విభూతి సుందర సాయి శివా, విభూతి సుందర సాయి శివా, విభూతి సుందర సాయి శివా, విభూతి సుందర సాయి శివా. గంగాధర హర గౌరీ శివా, గంగాధర హర గౌరీ శివా, గంగాధర హర గౌరీ శివా, గంగాధర హర గౌరీ శివా. త్రిశూలధారి త్రినేత్ర శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా. पर्तिपुरी परमेश शिवा, पर्तिपुरी परमेश शिवा, पर्तिपुरी परमेश शिवा, पर्तिपुरी परमेश शिवा. विभूति सुंदर साई शिवा, विभूति सुंदर साई शिवा, विभूति सुंदर साई शिवा, विभूति सुंदर साई शिवा. हर 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 सांब शिवा. శ్రోతలందరూ ఈ చక్కని సాయి భజనను నేర్చుకున్నారు కదా. తిరిగి వచ్చే వారం మరో కొత్త భజన నేర్చుకునేంత వరకు ఈ భజనను సాధన చేస్తూ ఉండండి. చివరిగా వాద్య సహకారంతో స్వామి విద్యార్థులు ప్రశాంతి నిలయంలో ఈ భజనను ఏ విధంగా పాడారో విందామా? హర 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 సాంబ శివా, హర 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 సాంబ శివా, विभूति सुंदर साई शिवा, विभूति सुंदर साई शिवा, गंगाधर हर गौरी शिवा,
गंगाधर हर गौरी शिवा त्रिशूलधारी त्रिनेत्र शिवा त्रिशूलधारी त्रिनेत्र शिवा पर्तिपुरी परमेश शिवा पर्तिपुरी परमेश शिवा विभूति सुंदर साई शिवा विभूति सुंदर साई शिवा हर 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 सांब शिवा विभूति सुंदर साई शिवा गंगाधर हर गौरी शिवा त्रिशूलधारी त्रिनेत्र शिवा पर्तिपुरी परमेश शिवा विभूति सुंदर साई शिवा विभूति सुंदर साई शिवा हर हर